హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆలు కుర్మా కోసం ఆలుగడ్డలు అయితే కట్ చేసి పొయ్యి మీద పెట్టుకున్నా అండి. పక్కనే చూసారా దేవుడి సామాన్లు అయితే రుద్దటానికి పక్కన పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేట్ అవుతుంది కదండీ! అందుకే నైటే రుద్దుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా దాంతో పితంబరి వేసేసుకొని రుద్ది పక్కన పెట్టేసుకున్నానండి. చూసారా ఎంత షైనింగ్‌గా ఉన్నాయో. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపైతే నేను ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇక్కడ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం మెంతి కూర కూడా తీసుకున్నా అండి. మెంతి కూర, కరివేపాకు అయితే తీసేసుకున్నాను. ఇక్కడ పక్కనేమో ఉడికిపోయినటువంటి ఆలుగడ్డలను అయితే నేను తొక్క తీసేసుకొని ఇంత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. దీనిలోకి కొంచెం మసాలా ఐటెమ్స్‌లో ఒక 2 లవంగాలు, ఒక యాలుక్కాయ, కొంచెం చెక్క తీసుకున్నా అండి. ఒక బిర్యానీ ఆకైతే తీసేసుకున్నాను. వీటికి తోడుగా ఈ కుర్మాలోకైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అయితే తీసేసుకున్నానండి పెరుగు. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ ఐటెమ్స్ అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై కాగానే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకొని మగ్గిచ్చేసుకుంటా అండి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా మంచిగా చక్కగా మగ్గిపోవాలండి. ఈ ఉల్లిగడ్డ మగ్గితేనే మనకు గ్రేవీ అనేది మంచిగా వచ్చేస్తుంది. అందుకే దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అలా మగ్గించుకోవాలి. దీని మీద కొంచెం మూత పెట్టుకొని అలా వదిలేసాను కాసేపు. ఇలా మగ్గిపోతున్నాయండి. దీనిలో కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని కలిపి కాసేపు అలా వదిలేస్తే అవి మగ్గిపోతాయండి. దీనిలో కొంచెం మెంతి కూర యాక్చువల్‌గా అయితే కసూరి మేతి వేసుకుంటే చాలా బావుంటుందండి. నా దగ్గర కసూరి మేతి లేదని జెప్పేసి నేనైతే ఇలా పచ్చి మెంతి కూర ఉంటే ఇంట్లో కొంచెం తీసేసుకున్నాను. తీసుకొని దీంట్లో తాలింపులోనే వేసేసుకున్నానండి. దాన్ని కూడా అది కూడా మగ్గిపోవాలి గదా! మెంతి కూర మగ్గిపోవాలి గాబట్టి ఈ ఉల్లిపాయల్లోనే అది కూడా వేసేసుకున్నాను. ఇవి మగ్గుతుండగా దీనిలో కాస్త మనం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటానండి. చూసారు కదా! ఇక్కడ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి. అందులోనూ ఉప్పు, కారాలు కూడా ఈ తాలింపులోనే వేసేసుకున్నామనుకోండి మనకు ఆ ముక్కలకి మంచిగా ఆ మసాలా అనేది పడుతుంది కాబట్టి ఇందులోనే ఉప్పు వేసేసుకున్నాను. కారం కూడా వేసేసుకున్నాను. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి వేసేసుకున్న తర్వాత దీన్నైతే చక్కగా కలిపేసుకొని ఇదంతా మంచిగా కలిసిన తర్వాత మాడిపోవద్దండి. చకచకా కలిపేసుకోవాలి. మాడిపోతే మళ్ళీ ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. తొందరగా కలిపేసుకొని దీనిలో అయితే కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాం కదండీ! మనం 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను కదా! అదైతే ఇందులో వేసేసుకుంటున్నాను. పెరుగుని ఇందులో ఎందుకు వేస్తున్నానంటే అండి, మనం కుర్మా ఉడికిపోయేటప్పుడు దానిలో వేస్తే పెరుగంతా విరిగిపోయినట్లుగా అవుతుంది కదండీ! అలా కాకుండా ఉండాలంటే ఇలా పోపులో వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నామంటే అస్సలు విరిగిపోదండి. ఇలా నూనె తేలుతున్నప్పుడు ఈ బంగాళాదుంప ముక్కలైతే వేసేసుకోవాలి దీనిలో. ఇవి వేసి ఈ ముక్కలకైతే ఈ మసాలా మొత్తం పట్టేలాగా కాసేపైతే అలాగా వదిలేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత దీనిలో అయితే మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. చూసారా? ఇది చక్కగా మగ్గిపోయింది కదా! ఇప్పుడైతే దీనిలో వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మన గ్రేవీకి ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడినట్లుగా వాటర్ అయితే వేసేసుకోవాలండి. ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళు ఎంత గ్రేవీ కావాలనుకునేది దాన్ని బట్టి వాటర్ అయితే వేసేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోవాలండి. ఉడికి దగ్గరగా అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారా చపాతీ కోసం నేనైతే పిండి ముందుగానే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. సాఫ్ట్‌గా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇటు పక్కేమో దోస పిండికండి అది మినపగుండ్లు, జొన్న పిండేసి కలిపానండి దోసల కోసం అని చెప్పేసి. అది కూడా పక్కనే ఉంది. అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా ఈ ఆలు కుర్మా దగ్గరగా అయిపోయిందండి. చాలా వరకు ఉడికిపోయింది. ఇంకాస్త ఉడికిపోగానే ఇంకా దీనిలో గరం మసాలా వేసేసుకోవాలనుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి. నాకు అందుబాటులో లేదు కాబట్టి వేయలేదు. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే చపాతీ అయితే రుద్దేస్తున్నానండి. నేను చపాతీ రుద్దేటప్పుడు ఇలా ఒకసారి ఇలా కొంచెం రుద్దేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి ఇలా బ్రష్‌తో ఆయిల్ కొంచెం రాసి దానిపైన పొడిపిండి అయితే వేస్తా అండి. పొడిపిండి వేసి మళ్ళీ దీన్ని ఒక ఫోల్డింగ్ చేసేసుకుంటాం కదా! ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ రాసేసుకొని మళ్ళీ కాస్త పొడిపిండి వేసేసుకొని మనం మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని దాన్ని చపాతీలాగా రుద్దుకున్నామంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. పొరలు పొరలుగా భలే ఉంటాయండి. చాలా మెత్తగా ఉంటాయి. నాకైతే రోజు ఒక కాంప్లిమెంట్ అయితే వస్తుంది చపాతీ తినేటప్పుడు. చపాతీలు చాలా మెత్తగా ఉన్నాయని కాంప్లిమెంట్ అయితే ఇస్తారు.
ఇలా ఫోల్డ్ చేసేసుకొని రుద్దుకున్నామంటే పొరలు పొరలుగా వచ్చేస్తాయండి చపాతీలు. నేను చెప్పటం కాదు, మీకెవరికైనా చపాతీ పొంగట్లేదు, చపాతీ మెత్తగా లేదు అనే డౌట్ ఎవరికైనా ఉంటే ఒక్కసారి అయితే ఇలాగ ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా సాటిస్ఫై అవుతారు మీరు కూడా. పొంగదు, చపాతీ పొంగదు అనే సమస్యే ఉండదండి. ఇలా చేసేసుకుంటే పూరీలాగా పొంగుతాయి చపాతీలు. ఇలాగైతే 1 బై 1 అయితే చపాతీలైతే రుద్దేసుకున్నాను. నాకు, మా వారికి ఇద్దరికీ ఈరోజు నైట్ చపాతీయే చేస్తున్నా అండి. నిన్న నైట్ వ్లాగ్ అండి ఇది. ఈరోజు నైట్ కాదు. అందుకే ఇద్దరికీ చపాతీలైతే రుద్దుతున్నాను. ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటామో మనం పిండి, చపాతీ కూడా అంత సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇక్కడ చూసారా, రుద్దుతుంటే కూడా ఇలా అనగానే ఎంతంటే అంత సాగిపోతుందండి. అసలు మనకిష్టం వచ్చినంత పెద్దగా రుద్దుకోవచ్చు మనం పిండి పెట్టేదాన్ని బట్టి. చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి చపాతీ. నేను చెప్పటం కాదు, ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది. చూసారా, మనకు మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా సరిపడేట్లుగా ఉండేట్లుగా రుద్దుకోవాలండి చపాతీలని. ఎప్పుడైనా మందంగా ఉంటే కూడా బాగుండవండి చపాతీలు. అందుకే నేనైతే ఇలాగా మీడియంలా ఉండేలాగా రుద్దేసుకుంటాను. ఇప్పుడు ఐరన్ పెనం అయితే పొయ్యి మీద పెట్టుకున్నా అండి. పెనం బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఇలా చపాతీని దాని మీద వేసేసుకొని అది ఒక నిమిషం కాలాలండి. కాలిన తర్వాత అయితే తిరిగేసుకోవాలి. కాలిన తర్వాత ఇలా తిరగేసుకుంటే చపాతీ అయితే చక్కగా పొంగుతుంది. అప్పుడు ఆయిల్ కూడా వేయొద్దు. తిరగేసిన తర్వాతే ఆయిల్ వేసేసుకోవాలి ఎప్పుడైనా చపాతీ కాల్చేటప్పుడు. అసలు ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు గానీ, నేనైతే కొంచెం టేస్టీగా ఉంటాయని అలా వేసేసాను. చూసారా ఎలా పూరీలాగా పొంగుతుంది చపాతీ? ఎప్పుడైనా అలాగే పొంగుతాయండి. నేను తిరగేయటం కాస్త లేట్ అయ్యేసరికి అడుగున అంటుకుందండి. ఐరన్ పెనం కదా, బాగా హీట్ ఉంది కాబట్టి అలా అంటుకుంది. కానీ బాగా పొంగుతాయండి చపాతీలైతే. ఒక్కసారైతే మీరు ట్రై చేసి చూడండి. చపాతీలు పొంగట్లేదు అనుకునే వాళ్ళు మాత్రమే నేను చెప్పేది. మీకు తెలియదని కాదండి, అందరికీ తెలుసు. కాకపోతే నేను చేసేదాన్ని నా స్టైల్‌లో ఎలా చేస్తాననే దాన్ని ఒకసారైతే చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఇలాగే చపాతీలనైతే 1 బై 1 అయితే ఇలాగే కాల్చేసుకున్నాను. చూసారు కదండీ ఎలా పొంగుతున్నాయో, పూరీలాగే పొంగుతాయండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాము. ఆలు కుర్మా కూడా అండి చాలా సూపర్ టేస్టీగా ఉందండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. మెంతి కూర యాడ్ చేశాను కదా, ఆ ఫ్లేవర్ కూడా దానికి వచ్చేసింది. చాలా టేస్టీగా ఉన్నాయి. చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయి. ఆలు కుర్మా బాగుంది. చాలా ఇష్టంగా అయితే తిన్నాము. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో? ఎలా పొంగుతున్నాయనేది చూపించడం కోసమే ఇలా చూపించా అండి ఇన్నిసార్లు. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో అనే విషయానికి ఇలా చూపించాను నేను, అంతేకానీ మరోలా కాదండి. ఇలాగైతే అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా నేనైతే వడ్డించేసుకున్నాను. చూసారా చపాతీ ఎలా ఉందో? చపాతీ, ఆలు కుర్మా వేసేసుకున్నాను. ఒక పక్క బీన్స్ కర్రీ అండి. మొన్న బీన్స్ ఫ్రై చేసేస్తే అది ఉంది. అందుకే ఇలా వడ్డించేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.